ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించినటువంటి విజయము మన విశ్వాసమే అని భక్తుడైన యోహాను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో అనేక విషయాలలో మనము ఓడిపోవచ్చున్నామేమో, మనకు శక్తి లేదేమో, మనము బలహీనులమేమో అని మనలను మనము తక్కువ అంచనా వేసుకుంటూ మనము భయపడుతూ ఉంటాం. విశ్వాసము కలిగిన వారు లోకమును జయించెదరు. విశ్వాస వీరులైనటువంటి వారికి అపజయం అనేటువంటిది కలుగదు. వారి విశ్వాసమే లోకం మీద విజయమును సాధించేటువంటి గొప్ప సాధనమన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీదకు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆనాటి వాతావరణములో బలవంతుడైనటువంటి గొల్యాతును చూసి వారు పిరికివారై ఎవరు కూడా అతన్ని ఎదుర్కోవడానికి వెళ్ళలేదు. అయితే దావీదు ఆ యుద్ధమునకు తన తండ్రి ద్వారా పంపబడ్డాడు. అన్నల యోగక్షేమమును తెలుసుకోవడానికి యుద్ధభూమికి వచ్చిన ఆయనకు ఆ ఫిలిష్తీయుని యొక్క అసఖ్యకరమైన మాటలు, జీవము కలిగిన దేవుణ్ణి దూషించే మాటలు విన్న వెంటనే అతనిలోనికి పౌరుషం వచ్చింది గనుక విశ్వాసముతో అతని మీదకి యుద్ధమునకు వెళ్ళెదనని రాజుతో చెప్పాడు. రాజవస్త్రాలను అతడు ధరించుకోలేదు, యుద్ధ ఆయుధములు అతని చేత లేవు. కానీ అతని చేత ఉన్నది ఏమిటంటే విశ్వాసము మాత్రమే. ఆ విశ్వాసం అన్నటువంటి రాతితో అతడు ఆజానుబాహుడైనటువంటి ఆ బలవంతుడైనటువంటి మనుషుణ్ణి పడగొట్టి ఇశ్రాయేలు ప్రజలకు విజయమునిచ్చినాడు. అవును దేవుని బిడ్డలారా, లోకం మీద మీ విశ్వాసము విజయమును సాధిస్తుంది. లోకము మిమ్ములను ఈ వ్యాధిలో నుండి నిన్ను బాగు చేయవారు ఎవరు లేరు అని అంటారు. కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. లోకము నీకు అపజయమే అంటుంది, కానీ నీ విశ్వాసము నీకు జయమే అంటుంది. నీవు రాసిన పరీక్షలలో నువ్వు ఓడిపోతావని సాతానుడు నిన్ను పిరికివానిగా చేస్తాడు. నీవు ఫెయిల్ అవుతావని సాతానుడు చెప్తాడు. కానీ నీ విశ్వాసము పరీక్షల యందు నీకు విజయాన్నిచ్చి నీవు మంచి మార్కులతో పై తరగతులకు పోవునట్లుగా చేయును. ఎక్కడ మీరు అపజయము పొందుతారన్నటువంటి భావము కలిగి ఉన్నారో అక్కడ మీ విశ్వాసము మిమ్మల్ని విజయవంతులుగా మార్చి శక్తివంతులైన మనుషులుగా మిమ్మల్ని చేస్తుంది. ఎందుకంటే ఆ విశ్వాసమును మీకు అనుగ్రహించడానికి లోకరక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద సాతానుని యొక్క తలను చితక కొట్టి వాడిని తన కాళ్ళ క్రింద నలిపివేసి వాడిని జయించడం ద్వారా మీ విశ్వాసమునకు పరిపూర్ణమైన విజయమును అనుగ్రహించిన దేవుడు ఆయన. ఆ విశ్వాసమును చేతపట్టుకోండి, విజయాన్ని పొందుకొనండి, దేవుని కృపకు పాత్రులుగా మారండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, అవిశ్వాసముతో బాధపడుతూ ఓడిపోతామేమోనన్న భావం నీ బిడ్డలలో నుండి తీసివేసి మీ విశ్వాసమే ఈ లోకం మీద విజయమునిస్తుందన్న సత్యాన్ని వారు గుర్తెరిగి విజయముతో ముందుకు కొనసాగే భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.